జగన్ రెడ్డపాళ్ల పర్యటన రచ్చ సాగుతూనే ఉంది. రప్పారప్పా ప్లేకార్డులు ప్రదర్శించినందుకు ఇప్పటికే రవితేజ అనే వైసీపీ కార్యకర్తను అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పుడు ఇతర నేతలపైన ఫోకస్ పెట్టారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు మరికొంతమందిపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ ఆంక్షల ఉల్లంఘన, ట్రాఫిక్ అంతరాయం, రోడ్డుపై హంగామా సృష్టించారని విచారణలో వెల్లడైంది. సెక్షన్ 268తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక జగన్ రెంటపాళ్ల పర్యటన రచ్చ కొనసాగుతూనే ఉంది. రప్పారప్పా ప్లకార్డులు ప్రదర్శించినందుకు ఇప్పటికే రవితేజ అనే వైసీపీ కార్యకర్తను అరెస్ట్ చేసిన పోలీసులు ఇప్పుడు ఇతర నేతలపైన ఫోకస్ పెట్టారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు మరికొంతమందిపై నల్లపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ ఆంక్షల ఉల్లంఘన, ట్రాఫిక్ అంతరాయం, రోడ్డుపై హంగామా సృష్టించారని విచారణలో వెల్లడైంది. సెక్షన్ 268తో పాటు మరికొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక ఇదే అంశంపైన మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వీరస్వామి గుంటూరు నుంచి అందిస్తారు. వీరస్వామి, చెప్పండి. పర్యటన ఈ 18వ తారీఖు అయిపోయింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఈ వ్యవహారంలో మాత్రం కీలక మలుపులు తిరుగుతుంది. కేసులు పరంపర కొనసాగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే రవితేజ అనే రప్పారప్ప అనే ప్లాకార్డులు ప్రదర్శించాడు కాబట్టి అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఈ నేపథ్యంలో 14 రోజులు కోర్టు కూడా అతనికి రిమాండ్ విధించిన పరిస్థితి నెలకొంది. దీంతో పాటు చూసుకున్నట్లయితే పెదకోరపాడులో కూడా టీడీపీ నేతలు కూడా అక్కడ ముగ్గురుపై కేసు నమోదు చేశారు. వాళ్ళు కూడా కంప్లైంట్ ఇవ్వడంతో అక్కడ కేసు కూడా నమోదు చేసింది. ఏదైతే ఉన్నారో ప్లాకార్డులు ప్రదర్శించారో వారి మీద కూడా ఇప్పటికే గాలింపు చర్యలు చేపడుతున్నాయి. వారు పరారీలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరొకసారి వివాదం మాత్రం తెర మీదకి వచ్చింది. ఈ నేపథ్యంలో హైవే మీద ఏదైతే ఉందో ఏటుగురు వద్ద హంగామా సృష్టించారు. మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు నలుగురు మీద కూడా ఇప్పటికే కేసులు నమోదైన పరిస్థితి నెలకొంది. నల్లపాడు పోలీసులు కూడా మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు మరో నలుగురు మీద కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కేసులు పరంపర కొనసాగుతుందని చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంకా చేస్తారని చెప్పేసి ఇప్పటికే మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. ఇప్పటికే టీడీపీ నేతల ఫిర్యాదు మేరకు సత్తెనపల్లిలోనూ, పెదకోరపాడులోనూ, గుంటూరులో కూడా 3 చోట్ల కూడా కేసులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో కూడా కేసులు నమోదైన పరిస్థితి నెలకొంది. ఇది ఎంతవరకు వెళ్తుంది, ఎప్పుడు పోలీస్ స్టాప్ పడుతుంది అనేది ఇప్పటికి మాత్రం ప్రక్రియలో మాత్రం విచారణలో కూడా తెలియలేదు. ఈ నేపథ్యంలో కూడా ఈ కేసు మాత్రం ముందు కొనసాగుతుంది. మరొక కీలక మలుపు చూసుకున్నట్లయితే మాత్రం సింగి మృతికి కారణమైన వారు ఎవరైతే ఉన్నారో అది క్యాన్వాయ్ గుద్దిందా లేదంటే మరొక కారు గుద్దిందా అని చెప్పేసి మళ్ళీ కూడా ఇది లోతుగా విచారణ చేస్తున్నారు. దీనికి సంబంధించి కూడా విచారణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికీ చూసుకున్నట్టు మాత్రం కొన్ని సీసీ ఫుటేజ్ల ఆధారంగా చూసుకున్నట్టే మాత్రం క్యాన్వాయ్ గుద్దిందని చెప్పి కొంతమంది అంటుంటే, కొంతమంది మాత్రం ఏదైతే ఉందో ఇప్పటికే గుంటూరు జిల్లా ఎస్పీ మాత్రం ఏదైతే ఉందో AP 26-001 వాహనం గుద్దింది అని చెప్పేసి విచారణలో వెల్లడైంది అని చెప్పి చెప్పడం జరిగింది. కానీ మాత్రం ఇది కీలక మలుపు తిరుగుతుంది. ఈ సింగయ్య మృతికి కారణమైన వారు క్యాన్వాయ్ గుద్దింది అని చెప్పేసి కొన్ని సీసీ ఫుటేజ్ ఆధారంగా కూడా ఇప్పటికే మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. మరికొద్దిసేపట్లో ఏదైతే ఉందో దీనికి సంబంధించి కూడా వివరాలు కూడా పోలీసులు వెల్లడిస్తామని చెప్పారు. అదే ఇప్పుడు చూసుకుంటే మాత్రం మాజీ మంత్రి అంబటి రాంబాబుతో పాటు మరో నలుగురు మీద కూడా కేసులు నమోదయ్యారు. ఓకే, రైట్. థ్యాంక్ యూ వీరస్వామి.